ఈ వీడియోలో మనము టెట్ ఇంగ్లీష్ గ్రామర్ గ్రాండ్ టెస్ట్ 2ను ప్రాక్టీస్ చేయబోతున్నాం. రైటా? అయితే ఈ గ్రాండ్ టెస్ట్ల వల్ల మీకు జరిగేటువంటి లాభం ఏంటిదంటే, ఇప్పటిదాకా మనము క్వశ్చన్ చూసి ఆ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ను లాజిక్ తోటి ఎలా టిక్ చేయొచ్చు అనేటువంటిది గ్రామర్లో ఉన్నటువంటి సిలబస్ ప్రకారం, టెట్ సిలబస్ ప్రకారం ఉన్నటువంటి అన్ని టాపిక్స్ మీద మనం ఇప్పటిదాకా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చాం. కానీ ఈ గ్రాండ్ టెస్ట్లో వచ్చేసి ఏం చేస్తామంటే అన్ని లాజిక్స్ అన్నీ కూడా ఒక దగ్గరనే నేర్చుకుంటాం. సో అది బెనిఫిట్. సో కాబట్టి తప్పకుండా వీడియోని చివరి దాకా చూడండి. సో ఇప్పుడు ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాము. గమనించండి, హీ ఈజ్ డాష్ యూరోపియన్. సో ఇక్కడ గమనించండి, ఆన్సర్ ఏమొస్తుంది? ఏ యూరోపియన్, యాన్ యూరోపియన్, ద యూరోపియన్, నో ఆర్టికల్. రైట్. జనరల్గా ఇక్కడ ఈ చూసేసి ఈ ఉంది కదా అని లాజిక్ తెలియకపోతే ఏం చేస్తారంటే మన వాళ్ళు యాన్ అనే దాన్ని ఆన్సర్ పెట్టేస్తారు. ఎందుకంటే ఏ, ఈ, ఐ, ఓ, యు ఓవెల్ సౌండ్ ఉంది కదా, ఓవెల్ లెటర్స్లలో ఈ ఉంది కాబట్టి అన్నట్టుగా. కానీ అది కాదు. అక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పి పెట్టాను. ఈ విధంగా ఆర్టికల్ మీద కంపల్సరీ టెట్లో బిట్ ఉంటుంది కాబట్టి ఆర్టికల్ బిట్ వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలంటే ఆ పదాన్ని తెలుగులో రాసుకోవాలి. ఇప్పుడు ఆ పదాన్ని ఎలా పలుకుతాము? యూరోపియన్ అని పలుకుతాం. అంటే స్టార్టింగ్ ఎలా పలుకుతున్నాము? యు పలుకుతున్నాం కాబట్టి ఇది ఇక్కడ ఓవెల్ సౌండ్ కాదు అని అర్థం చేసుకోవాలి. ఓవెల్ సౌండ్ ఎప్పుడవుతుంది? ఆ నుంచి అమహ వరకు గనక ఇక్కడ ఇచ్చినటువంటి పదాన్ని మనం తెలుగులో రాస్తే అది ఉంటే అప్పుడు యాన్ అనే దాన్ని మనం ఆన్సర్గా టిక్ చేస్తాం. సో కాబట్టి అలా రావట్లేదు, ఇది ఆ సౌండ్ పలకట్లేదు కాబట్టి, ఓవెల్ సౌండ్ పలకట్లేదు కాబట్టి అదేమవుతుంది? ఇలా యా సౌండ్ వచ్చిందంటే అది కాన్సోనెంట్ సౌండ్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. యాన్ కాదు, ఏమవుతుంది? ఏ అవుతుంది. సో హీ ఈజ్ ఏ యూరోపియన్. నెక్స్ట్ గమనించండి, నెక్స్ట్ బిట్. డాష్ హిమాలయాస్ ఆర్ ఇన్ ఇండియా. ఓకే, ఏ హిమాలయాస్, యాన్ హిమాలయాస్, ద హిమాలయాస్. ఆల్రెడీ మనం లాజిక్లో చెప్పుకున్నాము. హిమాలయాస్ అని గనక ఉంటే, అంటే పర్వత పంక్తులు గనక ఉంటే, పర్వతం ఒకటి కంటే ఎక్కువగా ఒక సముదాయంగా ఉన్నట్లయితే అప్పుడు దా ఉపయోగిస్తాం అనుకున్నాం. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? దా అవుతుంది. మౌంటైన్ రేంజెస్ ఉన్నప్పుడు అక్కడ దా అనేటువంటిది రాస్తాం. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇచ్చినటువంటి వాటిలలో కరెక్ట్ సెంటెన్స్ ఏది అంటున్నాడు. రైట్. అంటే ఆర్టికల్లోనే గమనించండి ఒక్కొక్క సెంటెన్స్. మై ఫాదర్ ఈజ్ ఇన్ ద హాస్పిటల్, మై ఫాదర్ ఈజ్ ఇన్ హాస్పిటల్, మై ఫాదర్ ఈజ్ ఇన్ యాన్ హాస్పిటల్, మై ఫాదర్ ఈజ్ ఎట్ యాన్ హాస్పిటల్. ఇందులో కరెక్ట్ సెంటెన్స్ ఏది అంటున్నాడు. గమనించండి, కరెక్ట్ సెంటెన్స్ ఏది? ఇందులో బి అనేటువంటిది కరెక్ట్ సెంటెన్స్. మై ఫాదర్ ఈజ్ ఇన్ హాస్పిటల్. ఓకే, మిగతా ఎందుకు కాదు అంటే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ దా ఉపయోగించబడింది, ఇక్కడ దా ఉపయోగించబడింది హాస్పిటల్ ముందు. సో హాస్పిటల్ని ఇక్కడ ప్రైమరీ పర్పస్లోనే ఉపయోగించాం. మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు అనేది ఉపయోగించాం. అలా ఉన్నప్పుడు ఆర్టికల్ దా ఉపయోగించకూడదు. అక్కడ సెకండరీ పర్పస్ చెప్పాలి. అంటే ఎందుకు వెళ్ళిండు. ఫర్ ఎగ్జాంపుల్, నేను హాస్పిటల్కు చూపించుకోవడం కోసం వెళ్ళాను అనే సందర్భంలో ఐ వెంట్ టు ద హాస్పిటల్, అప్పుడు దా ఉపయోగించాలి. ఐ వెంట్ టు ద హాస్పిటల్ టు గెట్ మెడికల్ టెస్ట్, ఆ విధంగా. కానీ ఐ వెంట్ టు ద కాలేజ్ టు పే ఎగ్జామ్ ఫీ, ఆ విధంగా మనం అంటే మొదటిది ఎందుకు వెళ్ళింది చెప్తాము, తర్వాత దాని యొక్క పర్పస్ని కూడా చెప్పినట్లయితే అప్పుడు మాత్రమే దా ఉపయోగించాలి. కాబట్టి అది రాంగ్ ఆన్సర్. అక్కడ ప్రైమరీ పర్పసే చెప్పబడింది. ఇక్కడ యాన్ ఉపయోగించబడింది. హాస్పిటల్ ముందు యాన్ ఉండదు కాబట్టి ఉపయోగించాం కాబట్టి అది తప్పు. ఇక్కడ కూడా యాన్ ఉపయోగించబడింది కాబట్టి ఇది కూడా తప్పు అవుతుంది. సో ఎప్పుడు omit article when hospital is used in primary purpose. ప్రైమరీ పర్పస్లో ఉపయోగించినప్పుడు ఆర్టికల్ను మనము ఉపయోగించకూడదు. రైట్. నెక్స్ట్, we shall leave tomorrow. The underline word ఆన్సర్ ఈజ్. ఇందులో గమనించండి, ఈ క్వశ్చన్లో కొంచెం తేడా ఉంది. సో ఇక్కడ ఏం చేయమంటున్నాడు అంటే గమనించండి, యాడ్ వర్బ్ను గుర్తించమంటున్నాడు. ఈ కింద ఇచ్చిన వాటిలలో యాడ్ వర్బ్ ఏది? సో గమనించండి, వి షల్ టుమారో లీవ్. సో ఇక్కడ గమనించండి, వీ షల్ లీవ్ టుమారో, నేను రేపు వెళ్ళిపోతా అని అంటున్నాడు. వీ షల్ లీవ్ టుమారో, ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని అంటున్నాడు. సో నేను ఆల్రెడీ మీకు ఈ యాడ్ వర్బ్ గురించి చెప్పేటప్పుడు వెన్
నెక్స్ట్ హౌ మచ్, అటువంటి క్లూస్ చెప్పా, వాటితోటి కనుక క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ వస్తుందని. ఇప్పుడు ఎప్పుడు వెళ్తా అంటున్నాడు, రేపు. ఇప్పుడు వెన్ తోటి క్వశ్చన్ చేసుకుంటే ఎప్పుడు వెళ్తా అంటున్నాడు, రేపు, అంటే ఇది యాడ్వర్బ్ టుమారో. సో ఆ విధంగా క్వశ్చన్ వేసుకుంటే, వెన్ తోటి కనుక క్వశ్చన్ వేసుకుంటే దానికి వచ్చేటువంటి సమాధానం ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. ఇంకా యాడ్వర్బ్ను ఇంకో రకంగా కూడా గుర్తించవచ్చు. లాస్ట్కు ఎల్వైతో కనుక పదం ఎండ్ అయితే అది 99% యాడ్వర్బ్ అవుతుంది. ఇంకొకటి గమనించండి, సేమ్ అలాంటి బిట్టే. షీ కేమ్ ఎస్టర్డే. సో ఇందులో యాడ్వర్బ్ ఏది అంటున్నాడు. సో వెన్ తోటి క్వశ్చన్ వేసుకోండి, వెన్ తోటి క్వశ్చన్ వేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. షీ కేమ్ ఎస్టర్డే, ఆమె నిన్న వచ్చింది. వెన్ అంటే ఎప్పుడు వచ్చింది ఆమె, నిన్న. సో ఇందులో ఎస్టర్డే అనేటువంటిది మన యొక్క ఆన్సర్, అది యాడ్వర్బ్ అవుతుంది. సో ఇది యాడ్వర్బ్కు సంబంధించిన సెకండ్ బిట్. నెక్స్ట్ ప్రిపోజిషన్ మీద చూస్తాం. ద కీస్ ఆర్ డాష్ ద డ్రాయర్. కీస్ అక్కడ ఉన్నటువంటి సొరుగులో ఉన్నాయి అంటున్నాడు. సో ఆల్రెడీ అవి స్టేషనరీగా కదలకుండా అక్కడే ఉన్నాయి, రైట్. గమనించండి, ఇన్, ఆన్, ఇంటూ, బిసైడ్. సో ఫస్ట్ ఇందులో సంబంధం లేని వాటిని తీసేయాలి. బిసైడ్ దీంట్లో సంబంధం లేదు. ఆన్ అది లోపల ఉంది కాబట్టి ఆన్ దీనికి సంబంధం లేదు. మనకి ఇప్పుడు డౌట్ ఉన్నాయి ఏంటిది, ఇన్నా ఇంటూనా అనేటువంటిది డౌట్ ఉంది. ఇన్ అనేటువంటిదేమో ఆల్రెడీ లోపల ఉన్నప్పుడు ఉపయోగిస్తాం, ఇంటూ అనేటువంటిదేమో బయట నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు ఉపయోగిస్తాం. సో ఇప్పుడు కీస్ ఎక్కడున్నాయి, ఆల్రెడీ లోపల ఉన్నాయి. సో అక్కడ ఏం ఉపయోగించాలి మరి అంటే ఇన్ అనే దాన్ని ఉపయోగించాలి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ది ఇచ్చాడు చూడండి. ద క్యాట్ జంప్డ్ డాష్ ద బాక్స్. సో క్యాట్ జంప్డ్ డాష్ ద బాక్స్, ఇన్, ఆన్, ఇంటూ, బిసైడ్. సో ఇక్కడ కూడా సేమ్, సంబంధం లేదు తీసేయాలి, సంబంధం లేదు తీసేయాలి, ఇన్నా ఇంటూనా. గమనించండి, రైట్. జంప్డ్ ఎక్కడ, బాక్స్లోకి, అంటే ఇది బాక్స్ అనుకుంటే బయట నుంచి లోపలికి జంప్ చేసింది కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఏమొస్తుంది ఆన్సరు, ఇంటూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఆల్రెడీ లోపల ఉంటేనేమో ఇన్ అనే ఉపయోగిస్తాం. నెక్స్ట్ బిట్, బిసైడ్ తెలుగు, హీ స్పీక్స్ ఇంగ్లీష్. ఇక్కడ బిసైడ్ అంటే ఏంటిది అని అర్థం, అతనికి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా వస్తుంది అని అంటున్నాడు. అంటే ఏమొస్తుంది, ఎక్సెప్ట్, ఇన్ అడిషన్ టు, ఇన్సైడ్, ఓవర్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఇన్ అడిషన్ టు, అంటే తెలుగుతో పాటు అతను అదనంగా అని చెప్పే సందర్భంలో మనము అదనంగా అని చెప్పే సందర్భంలో బిసైడ్ ఉపయోగిస్తాం. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇన్ అడిషన్ టు అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ గమనించండి, వీ హ్యావ్ ఓన్ ద మ్యాచ్. సో ఇక్కడ ఏ ఇంటర్జెక్షన్ ఏది వస్తుంది, ఎక్స్క్లామేటరీ సెంటెన్స్లలో ఉండే ఆ ఎక్స్క్లామేటరీ వర్డ్ ఏది అంటున్నాడు. సో గమనించండి, వీ హ్యావ్ ఓన్ ద మ్యాచ్ అంటే సంతోషాన్ని తెలియచేసేటువంటి పదమై ఉండాలి. అలాస్, ఊప్స్, హెలో ఇవన్నీ కూడా సంతోషాన్ని తెలియచేసేటువంటి ఆశ్చర్యార్థకాలు కాదు. ఇక్కడ సంతోషాన్ని తెలియజేసే ఆశ్చర్యార్థకం వావ్. సో వావ్, వీ హ్యావ్ ఓన్ ద మ్యాచ్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇటువంటి బిట్స్ వచ్చినప్పుడు కానీ, మీకు ఏదైనా బిట్స్ డౌట్ ఉన్నప్పుడు కానీ, ఆ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షన్స్ అన్నిటినీ ఇందులో ఫిట్ చేస్తూ ఒకసారి చదవండి, అప్పుడు కూడా మీకు ఆన్సర్ దొరకడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్కు సంబంధించి కూడా నేను అన్ని లాజిక్స్ చెప్పడం జరిగింది. సో అవి కూడా జాగ్రత్తగా బిట్టు చేయాలి అనుకుంటే కంపల్సరీ ఆ వీడియోను కూడా చూడగలరు, చాలా లాజిక్స్ ఉన్నాయి అవి. నెక్స్ట్ బిట్, యు ఆర్ రెడీ డాష్. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఏంటిది. సో క్వశ్చన్ ట్యాగ్ను గుర్తించాలంటే ఎలా అన్నాం, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ చూసుకోవాలి, తర్వాత యూ చూసుకోవాలి, ఇందులో నాట్ ఉందా లేదా చూసుకోవాలి. నాట్ ఉంటే గమనించండి, నాట్ గనక స్టేట్మెంట్లో ఉంటే ఇక్కడ నాట్ తీసేయాలి. ఓకే, ఇక్కడ ఉంటే, ఒకవేళ ఇక్కడ నాట్ లేకపోతే ఇక్కడ నాట్ను కలపాలి. ఈ నాట్ ఉంచడం తీసేయడం ఏంటిదంటే గమనించండి, మరొకసారి చెప్తా. ఇప్పుడు ఇక్కడ చూడండి, యు ఆర్ రెడీ అన్నాడు, యు ఆర్ నాట్ రెడీ అనలే, అంటే నాట్ లేదు. నాట్ లేదు అంటే ఆన్సర్లో నాట్ ఉండాలి అని అర్థం. సో ఆన్సర్లో నాట్ ఉన్నది ఏది, ఇది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇది ఆన్సర్ అవుతుంది. ఇంత ఈజీ. ఓకే, ఇంకా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడగలరు. షీ డిడ్ నాట్ కాల్ యూ. సో ఇప్పుడు గమనించండి, ఇక్కడ నాట్ ఇచ్చాడు కాబట్టి నాట్ లేనిదే ఆన్సర్ అవుతుంది. గమనించండి, డిడ్ తోటి ఉండాలి, నాట్ ఉండకూడదు, లాస్ట్కు షీ ఉండాలి. సో డిడ్ తోటి ఉంది, నాట్ లేదు, ఇగో షీ. సో ఇది ఆన్సర్ అవుతుంది. షీ డిడెంట్ కాల్ యూ, డిడ్ షీ?
నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కనుక చూసినట్లయితే గమనించండి, ఇవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను, వీటి మీద కూడా పూర్తి వీడియో కలదు. ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ ఈజ్ కాల్డ్. ఓకే, మానవులను ప్రేమించే అతన్ని, ఇష్టపడే అతన్ని, వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడే అతన్ని ఏమని చెప్తాము అని అంటున్నాడు. రైట్, సో వాళ్ళని ఏమని చెప్తామంటే ఫిలాంథ్రోపిస్ట్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్. నెక్స్ట్ ఇక్కడ ఫిక్స్డ్ ప్రైజెస్, ఇది కూడా టెట్ ఎగ్జామ్లో అడుగుతూనే ఉన్నాడు. హీ ఈజ్ సఫరింగ్ మలేరియా, సఫరింగ్ తర్వాత ఏమొస్తుంది, ఇది ఫిక్స్డ్ కాబట్టి సఫరింగ్ ఫ్రమ్ అని ఉపయోగించాలి. నెక్స్ట్ బిట్ చూడండి, సీజ్ ఫాండ్ డాష్ రీడింగ్ బుక్స్. ఫాండ్ తర్వాత ఎప్పుడు కూడా ఆఫ్ వస్తుంది, ఇది ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం, గమనించండి. నెక్స్ట్, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, ఐడెంటిఫై ద నౌన్. ఇందులో నౌన్ ఏది అంటున్నాడు, ఇందులో నౌన్ వచ్చేసి ఏది అంటే హానెస్టీ అనేటువంటిది నౌన్. రైట్, ఓకే, సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. గమనించండి, ఇంతకుముందు గ్రాండ్ టెస్ట్లో కూడా చెప్పాను నేను, స్పెల్లింగ్స్ అనేటువంటివి ఎక్కువగా డబల్ లెటర్స్ ఉన్న పదాలని తీసుకొని అడుగుతున్నాడు. అంటే డబల్ ఆర్ ఉండడము, డబల్ ఈ ఉండడము, డబల్ సి ఉండడము, డబల్ ఎం ఉండడము, అటువంటి పదాలు మాత్రమే అడుగుతున్నాడు. కాబట్టి వాటిని జాగ్రత్తగా, ఇంకొన్ని పదాలు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నేను కొన్ని ఇచ్చాను. కమిటీ అడిగిండు, అది COMMITTEE, డబల్ ఎంలు, డబల్ టీలు, డబల్ ఈలు ఉంటాయి, గమనించి పెట్టుకోండి. రైట్, డబల్ ఎం, డబల్ టీ, డబల్ ఈ. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. డిసిప్లిన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ స్పెల్లింగ్ వచ్చేసి DISCIPLINE, ఇది. సో గమనించండి, డిసిప్లిన్ స్పెల్లింగ్ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఏం అడుగుతాడంటే, జనరల్గా డిసిప్లిన్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఎలా ఉంటుందంటే అన్ని ఐలే ఉంటాయి, కానీ ఎక్కడో ఒక దగ్గర మధ్యలో ఐ తీసేసి ఈ పెట్టి మిమ్మల్ని అడుగుతాడు. రైట్, సో ఆ విధంగా. కాబట్టి డిసిప్లిన్లో ఎక్కడ కూడా ఐ తప్ప వేరే ఉండవు, ఓవెల్స్. డిసిప్లిన్, ఓకే, లాస్ట్కు ఈ ఉంటుంది. రైట్, నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. అకేషన్ స్పెల్లింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. OCCASION, కానీ మీకు అడిగేటప్పుడు SSION అని అడుగుతాడు. రైట్, కాబట్టి అకేషన్ స్పెల్లింగ్ వచ్చేసి OCCASION, సింగిల్ ఎస్ఏ ఉంది, గుర్తుపెట్టుకోండి, అడగవచ్చు ఈసారి టెట్లో, నాకెందుకు అలా అనిపిస్తుంది. నెక్స్ట్, యాక్టివ్ ఉంది. కొన్ని పదాలకు ముందు మనం ప్రిఫిక్స్ తగిలిస్తే, అంటే IN ఇన్ కానీ, IR కానీ, IM కానీ, అవి తగిలిస్తే అవి ఆపోజిట్స్ అవుతాయి. సో ఇటువంటి లాజిక్స్ తోటి నేను ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆపోజిట్స్, సింపుల్ ఆపోజిట్స్, ఇంపార్టెంట్ ఆపోజిట్స్, అవి ఈజీగా ఎలా గుర్తించాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. సో ఇక్కడ యాక్టివ్ ఉంది, దీనికి ముందు IN కనుక తగిలిస్తే, గమనించండి, IN కనుక తగిలిస్తే ఇన్యాక్టివ్ అవుతుంది. సో ఆన్సర్ అదే. హ్యాపీ ఉన్నది, హ్యాపీకి UN, అన్హ్యాపీ. రైట్, లాజికల్, ఇల్లాజికల్, ఇలా ఆ లాజిక్ కనుక మీకు తెలిస్తే అలా ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ గమనించండి, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ కూడా గమనించాలి, వన్ ఆఫ్ ద బుక్స్ ఆర్ మిస్సింగ్, వన్ ఆఫ్ ద బుక్స్ ఈజ్ మిస్సింగ్, వన్ ఆఫ్ ద బుక్ ఆర్ మిస్సింగ్, వన్ ఆఫ్ ద బుక్ ఈజ్ మిస్సింగ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది గమనించండి. వన్ ఆఫ్ ద ఉన్నప్పుడు అక్కడ బుక్స్ ఉన్న ఈజ్ ఆన్సర్ అవుతుంది, ఈజ్ ఉన్నది ఆన్సర్ అవుతుంది. గమనించండి, ఇగో ఈజ్ ఉన్నది ఇది. ఇక్కడ వన్ ఆఫ్ ద ఉన్నప్పుడు ఇక్కడ ఈజ్ ఉండాలి, ఈజ్ ఉంటే అది ఆన్సర్ అవుతుంది. ఈ లాజిక్ కూడా నేను వివరించడం జరిగింది క్లియర్ కట్గా, తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడగలరు. నెక్స్ట్ కూడా మీకు ప్రాక్టీస్ అవ్వడం కోసం ఈ 3 బిట్స్ ఇచ్చా. గమనించండి, వన్ ఆఫ్ ఉన్నప్పుడు అక్కడ ఈజ్, అదేవిధంగా సింగులర్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ చూడండి, సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఎక్కడుంది, ఇది హ్యాజ్, సింగులర్ హెల్పింగ్ వర్బ్ హ్యాజ్. వన్ ఆఫ్ ద ఉన్నప్పుడు ఈజ్ కానీ ఏమేమి వస్తాయంటే ఈజ్ కానీ, వాజ్ కానీ, హ్యాజ్ కానీ అనేటువంటిది ఉన్నాయి, ఆన్సర్ అవుతాయి. సో ఇక్కడ హ్యాజ్ ఉన్నది, సో ఆన్సర్ ఏమవుతుంది మనకు అంటే ఇది ఆన్సర్ అవుతుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యాజ్ పాస్డ్. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వాజ్ ఉన్నటువంటిది కూడా ఆన్సర్ అవుతుందని. సో గమనించండి, ఇక్కడ గమనించండి, ఇది ఎందుకంటే ఇక్కడ వాజ్ ఉంది. ఇంత ఈజీగా మనం ఆన్సర్స్ని టిక్ చేయవచ్చు. అవి తెలియకపోతే ఆ బిట్ చాలా టఫ్ అనిపిస్తుంది. సో ఇక్కడ వర్ ఉన్నప్పుడు గమనించండి,
ఇఫ్ క్లాస్కు సంబంధించినవి. ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ డాష్ ఏ కార్. సో నేను ఆల్రెడీ లాజిక్లో చెప్పా, ఇక్కడ వర్ ఉన్నప్పుడు ఏమొస్తుంది, వుడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుందని చెప్పా. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు వుడ్ ఉన్నది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ గమనించండి, నెక్స్ట్ బిట్ అటువంటిది ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇఫ్ షీ స్టడీడ్, ఇక్కడ ఏముంది, V2 ఉంది. ఇక్కడ వర్ ఉన్నా V2 ఉన్నా అక్కడ ఏమొస్తుందంటే వుడ్ ఉన్నది ఆన్సర్ అవుతుంది. ఇది కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నా మీకు. నెక్స్ట్ బిట్ చూడండి, సేమ్ ప్యాటర్న్లో ఇచ్చా, కన్ఫ్యూజ్ అవ్వకుండా లాజిక్ మళ్ళీ గుర్తుపెట్టుకుంటారని. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లో ఈ ప్యాటర్న్ మారుస్తా. ఇక్కడ కేమ్ ఉంది, కేమ్ అంటే V2 ఉంటే ఏముండాలి, వుడ్ ఉండాలి. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇంత ఈజీగా మన ఆన్సర్స్ను టిక్ చేయొచ్చు. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. కరెక్ట్ సెంటెన్స్ను చూస్ చేయమంటున్నాడు. సేమ్ అవే రూల్స్తో ఉన్నాయి చూడండి. వాజ్ ఉండదు ఇక్కడ, గమనించండి. యాము ఇవేమి ఉండవు, వర్ ఒక్కటే ఉంటుంది. వర్ ఉంటే ఏముండాలి, వుడ్ ఉండాలి. సో ఆన్సర్ కూడా కింద గమనించండి ఇది. నెక్స్ట్ ఇఫ్ హీ న్యూ ద ఆన్సర్ హీ డాష్ అస్. సో ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. టెల్స్, విల్ టెల్, వుడ్ టెల్, టోల్డ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి, ఇక్కడ V2 ఉన్నది. V2 ఉంటే ఏమని చెప్పుకున్నాం మనము, వుడ్ ఉన్నది ఆన్సర్ అని చెప్పుకున్నాం. సో మరి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ వుడ్ ఉన్నది ఆన్సర్ అవుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ యూ ప్రాక్టీస్డ్ ఎవ్రీడే యూ డాష్ బెటర్. సో ఇది కూడా చెప్పండి అదే ప్యాటర్న్లో. ప్రాక్టీస్డ్ అంటే V2 ఉన్నప్పుడు ఆన్సర్లో ఏముంటుంది, ఇఫ్ క్లాసులలో అంటే వుడ్ ఉంటున్నటువంటిది ఆన్సర్ అవుతుంది. సో బికమ్, బికేమ్, వుడ్ బికమ్, విల్ బికమ్. సో ఆన్సర్ ఏమవుతుంది మరి ఇప్పుడు మనం నేర్చుకున్న లాజిక్ ప్రకారం వుడ్. సో ఇవి ఈ గ్రాండ్ టెస్ట్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. రైట్, ఇంకా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ నా యొక్క లాజిక్స్తో ఉన్నటువంటి ఏవైతే వీడియోస్ ఉన్నాయో వాటి మీద తప్పకుండా మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలియజేయండి. ఏదైనా మోడిఫై చేయాలన్నా అవి కూడా చెప్పండి. మీకు ఏ టాపిక్ కావాలనో అది కూడా అందులో ఎక్స్ప్రెస్ చేయండి. నేను వాటి మీద వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.